కీలకమైన వస్తు సేవల పన్ను విధానం అమలు దిశగా నేడు కీలక ముందడుగు పడే అవకాశం ఉంది. జీఎస్టీ అమలుకు వీలు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో చర్చకు రానుంది. కాంగ్రెస్ సహా దాదాపు అన్ని పార్టీలు మద్దతిస్తాయన్న అంచనాల మధ్య రాజ్యాంగ సవరణ బిల్లు ఎగువ సభ ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. పన్నుల సంస్కరణల్లో ముఖ్యమైందిగా చెబుతున్న వస్తు సేవల పన్ను విధానం అమలు దిశగా సుదీర్ఘ కాలం తర్వాత కీలక ముందడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. గతేడాది మే నెలలో లోక్సభ గడప దాటిన జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును ఎట్టకేలకు రాజ్యసభలో చర్చకు చేపట్టనుంది. జీఎస్టీ బిల్లును గతేడాది ఆగస్టులోనే రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పటికీ అధికార పక్షానికి సంఖ్యాబలం లేని కారణంగా ఇప్పటి వరకు ఆమోదముద్ర పడలేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో జీఎస్టీ ప్రాధాన్యాన్ని గుర్తించిన ఎన్డీఏ ప్రభుత్వం సంబంధిత బిల్లుకు మద్దతిచ్చేలా అన్ని పార్టీలు ఒప్పించేందుకు విస్తృత కసరత్తు చేసింది. బిల్లు ఆమోదానికి ప్రధాన అడ్డంకిగా మారిన కాంగ్రెస్ సహా వేర్వేరు పార్టీల నేతలతో అనేక దఫాలు చర్చలు జరిపింది. 3 అంశాలపై అభ్యంతరాలు తెలుపుతూ బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్ ను ఒప్పించే దిశగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. వస్తువులు ఉత్పత్తి చేసే రాష్ట్రాలకు జీఎస్టీ అమలుతో జరిగే ఆదాయ నష్టాన్ని పూడ్చేందుకు అంతరాష్ట్ర వాణిజ్యంపై 1% అదనపు పన్ను విధింపునకు వీలు కల్పించే నిబంధనను బిల్లు నుంచి తొలగించింది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే 5 ఏళ్ల పాటు 100% పరిహారం చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్కు ఒప్పుకుంది. జీఎస్టీ రేటు ఎంతన్న అంశాన్ని రాజ్యాంగ సవరణ బిల్లులో స్పష్టంగా పొందుపరచాలన్న కాంగ్రెస్ డిమాండ్కు మాత్రం ఒప్పుకోని అధికారపక్షం ఆ పార్టీని సంతృప్తిపరిచే దిశగా మరో ప్రతిపాదన చేసింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం తర్వాత జీఎస్టీ విధానం అమలు చేసేందుకు తీసుకొచ్చే 2 బిల్లుల్లో ఒకదానిలో పన్ను రేటును పేర్కొంటామని హామీ ఇచ్చింది. ఫలితంగా జీఎస్టీపై దాదాపు అన్ని పార్టీల్ని ఏకతాటిపైకి తెచ్చిన కేంద్రం రాజ్యసభలో బిల్లుపై చర్చ చేపట్టేందుకు సిద్దమైంది. గతేడాది లోక్సభ ఆమోదం పొందిన బిల్లులో చేయనున్న సవరణలకు సంబంధించిన వివరాల్ని రాజ్యసభ సభ్యులకు మంగళవారం అందజేసింది. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు బుధవారం రాజ్యసభ ఆమోదం పొందితే ఆ బిల్లు మరోమారు లోక్సభకు వెళ్లనుంది. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లును దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాల్సి ఉంటుంది. తర్వాత జీఎస్టీ అమలు కోసం కేంద్ర రాష్ట్ర స్థాయిలో మరో 2 బిల్లుల్ని తీసుకురావాల్సి ఉంటుంది. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో చర్చకు రానున్న వేళ వస్తు సేవల పన్ను విధానం అమలు కోసం ఎదురుచూస్తున్నట్లు దేశీయ పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానించాయి. కొత్త పన్నుల విధానం అమలుతో సామాన్యుడిపై భారం తగ్గుతుందని ఫిక్కీ అంచనా వేసింది. బిల్లు ఆమోదం పొంది ఒకే దేశం ఒకే పన్ను కల సాకారం దిశగా ముందడుగు పడుతుందని సిఐఐ ఆకాంక్షించింది.